డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ విశ్వాసము మౌనంగా ఉండడానికి కాదు, ప్రకటించడానికి, 10 మందికి పంచడానికి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13-15 వచనాలలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక ఇల్లు కాలిపోతుంటే లోపల ఉన్న వాళ్ళకి చెప్పకుండా మౌనంగా ఉంటామా? నిశ్శబ్దంగా నిలబడతామా? లేదు కదా. కేక వేస్తాం, హెచ్చరిస్తాం, రక్షిస్తాం. అలాగే ఈ లోకము పాపముతో కాలిపోతుంటే మనం మౌనంగా ఉండడం సరైనదా? వారు యేసుక్రీస్తు గురించి వినకుండా ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవారు లేకుండా ఆయన ఇచ్చే ఆ గొప్ప రక్షణ గురించి ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడకుంటే ఎలా రక్షించబడతారు? నువ్వు రక్షించబడ్డావంటే అది నీ కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం కోసం, నీ ఊరు కోసం, నీ దేశం కోసం, నీ చుట్టూ ఉన్న ప్రజల కోసం, అంతేకాదు సర్వలోకంలో ఉన్న ప్రజల కోసం. ఈ సత్యం మన హృదయంలో ఆగిపోవడానికి కాదు, ఇతరులకు చేరడానికి. చీకటి గదిలో ఒక దీపం వెలిగిస్తే అది తన కోసం మాత్రమే వెలుగుతుందా? లేదే ఆ గది అంతా వెలుగునిస్తుంది. యేసు అంటున్నాడు, మీరు లోకంలోకి వెలుగు. నువ్వు మౌనంగా ఉంటే ఆ చీకటి అలాగే ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఒక ఆత్మ రక్షించబడుతుంది. కొంతమంది అంటారు, నాకు భయం, నాకు మాటలు రావు బ్రదర్ అని. దేవుడు నీ గొప్ప వాక్చాతుర్యాన్ని అడగడం లేదు. ఒక నీ సాక్ష్యం ఉంటే చాలు. యేసు నా జీవితాన్ని మార్చాడు అని చెప్పడం చాలు. ఆ సమయంలో నీవు వారితో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు తెలిసిన సత్యం విషయంలో మౌనంగా ఉండిపోకు. ఆ సత్యాన్ని 10 మందికి పంచడానికి నీ ప్రభువుని ఘనంగా ప్రకటించే విశ్వాసిగా ఉండు. నీ నోరు తెరువు. నీ వెలుగును ఆరిపోనివ్వకుండా నీ వెలుగు చేత ఇతరులను వెలిగించు. ఇప్పుడే ఒక తీర్మానం తీసుకొని నీ చుట్టూన్న ప్రజల కోసం నీవు సువార్తను ప్రకటించు. యేసుక్రీస్తు త్వరగా రానున్నాడు.